హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. నా పేరు అజయ్ కుమార్. ఓకే గైస్, ఈ వీడియోలో ఎక్సైజ్ 3.3 లోని సెకండ్ క్వశ్చన్ లోని థర్డ్ ప్రాబ్లం అనమాట. దానికంటే ముందర మీరు ఖచ్చితంగా మీకు నోట్స్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో విక్టరీ స్టడీస్ అని టైప్ చేయండి, ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా నోట్స్ అవైలబుల్ గా ఉంది. అలాగనే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగనే మీ ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే గైస్, ఇంకా ప్రాబ్లం వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి, ఇది కొంచెం డిఫికల్ట్ గా ప్రాబ్లం ఉంటుంది. అదే క్వశ్చన్స్ ని ఈక్వేషన్ గా తయారు చేసుకొని మనం ఎలిమినేషన్ మెథడ్ గా చేయాలి. ఓకే, సెకండ్ ప్రాబ్లం లోని థర్డ్ ప్రాబ్లం. ఓకే, ద సమ్ ఆఫ్ ది డిజిట్స్, ఓకే, ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ది టూ డిజిట్స్ నంబర్ ఈస్ 9. ఆల్సో 9 times this number is twice the number obtained by reversing the order of the digits. Find the number. ఇక్కడ క్వశ్చన్ వినేది పర్ఫెక్ట్ గా వినండి, మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు గైస్. ఓకే, వినేటప్పుడే పర్ఫెక్ట్ గా వినండి, ఎలాంటి ప్రాబ్లం అన్నా మీకు ఖచ్చితంగా అర్థం అవుతుంది. ఓకే ఓకే గైస్, ఇక్కడ చూడండి, క్వశ్చన్ సగం సగం అర్థం చేసుకుని రాయడం చాలా బెటర్. ఓకే, మీరు దాన్ని క్వశ్చన్ ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మీరు ఎగ్జామ్ లో కానివ్వండి, లేకుంటే ఎలాంటి ఎగ్జామ్ జరిగినా కానీ మీరు అర్థం చేసుకుని రాయగలుగుతారు. ఓకే, రేపు ఇక్కడ ఇలాంటి క్వశ్చన్ వచ్చింది అనుకో, రేపు నంబర్ చేంజ్ అనుకో, రేపు ఇదే మెథడ్ ఉపయోగించి చేస్తారు అంతే. ఇంకా మెథడ్ నేర్చుకోవాలి మీరు ఇక్కడ. ఓకే, క్వశ్చన్లు ఎప్పుడు ఒకే రకంగా ఉంటాయి, కానీ నంబర్లు చేంజ్ అవ్వడం కానీ కొంచెం ఇబ్బంది పెడతాయి. అప్పుడు మనం ఇక్కడ ఐడెంటిఫై గా ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి, ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ది టూ డిజిట్స్ నంబర్ ఈస్ 9. ఓకే, ఇప్పుడు మీకు టూ డిజిట్స్ నంబర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయితే ఫస్ట్ 10 నుంచి 99 వరకు. ఓకే, దాంట్లో ఉన్న నంబర్ అంటే 10 నుంచి 99 వరకు ఉన్న నంబరు ఆ రెండు సమ్ చేస్తే మొత్తం ఆన్సర్ 9 వస్తుంది. ఓకే, అర్థమైందా? మొత్తం ఆన్సర్ ఎంత వస్తుంది? 9 వస్తుంది. అది ఎలాంటి నంబర్ మనకు తెలియదు. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ద సమ్ ఆఫ్ టూ డిజిట్స్ ఆఫ్ ది టూ డిజిట్స్ నంబర్ ఈస్ 9. అంటే రెండు నంబర్లు మొత్తం సమ్ చేస్తే, అంటే ఆ రెండు నంబర్లు సమ్ చేస్తే ఎంత వస్తుంది అంటే ఆన్సర్ మొత్తం 9 వస్తుంది. ఓకే, అర్థమైందా? మొత్తం 9 వస్తుంది. ఇప్పుడు మనకి ఈక్వేషన్ తయారు చేసుకొని కొంచెం హింట్ అనమాట. ఇప్పుడు 9 times దిస్ నంబర్ ఈస్, అంటే 9 times మనకు వచ్చిన నంబర్ ని 9 times ఇంటూ చేస్తే, ఓకే, వచ్చిన ఆన్సర్ 9 times ఇంటూ చేస్తే ట్వైస్ ద నంబర్ ఆబ్టైన్డ్ బై రివర్సింగ్ మెథడ్. ఓకే, ఇప్పుడు రివర్స్ చేసినాం కదా మనం, ఆన్సర్ రివర్స్ చేయాలి. ఇప్పుడు ఆన్సర్ ని ఏంది, మనకు వచ్చిన ఆన్సర్ ని రివర్స్ చేయాలి. రివర్స్ చేస్తే రెండు ఆన్సర్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనం కనుక్కుందాం. ఇక్కడ చూడండి, సొల్యూషన్ గివ్ లెట్ ద వన్స్ డిజిట్స్, ఓకే సారీ టెన్స్ డిజిట్స్, ఎందుకంటే ఇక్కడ చూడండి టెన్స్ డిజిట్స్ నంబర్, డిజిట్ నంబర్ బి ఎక్స్. ఓకే, అర్థమైందా? ఎక్స్ మనం ఎంత అనుకుంటామో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. అండ్ ద వన్స్ డిజిట్స్, వన్స్ డిజిట్ నంబర్ బి వై. ఓకే, అర్థమైందా? మనకి టెన్స్ డిజిట్స్ నంబర్ ఎంత ఉందో తెలియదు, కానీ ఇక్కడ చూడండి ఎక్స్ వై. ఇక్కడ మనకి వన్స్ అంటే టెన్స్ డిజిట్స్ నంబర్ తెలియదు కాబట్టి ఏమనుకుంటున్నాను, నేను ఎక్స్ అనుకుంటాను. ఇప్పుడు చూడండి, వన్స్ డిజిట్స్ కూడా నాకు తెలియదు కాబట్టి వై అనుకుంటాను. కానీ రెండు మొత్తం సమ్ చేసి ఎంత వస్తుంది ఆన్సర్? 9 వస్తుందంట. ఓకే, ఎంత వస్తుంది? 9. అంటే ఇప్పుడు ఈక్వేషన్ ఏమని రాయొచ్చు? ద సమ్ ఆఫ్, ఇక్కడ చూడండి, ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఈస్ 9. ఎంత? 9. అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు ఆ రెండు సమ్స్ ని? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 9. అంటే ఈక్వేషన్ నంబర్ 1 అయిపోయింది మనకి. ఈక్వేషన్ ఇక్కడ చూడండి, ఆ రెండు సమ్ చేస్తే మొత్తం ఆన్సర్ ఎంత? 9. ఓకే, ఇక్కడికి అయిపోయింది, ఇక్కడికి ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు చూడండి ఈ రెండు నంబర్లు, ఓకే, ఈ రెండు నంబర్ 9 times ఇంటూ చేస్తే ఎంత? 9 times ఇంటూ చేస్తే. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఒక నంబర్ ని ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ చూడండి, ఇప్పుడు 23 ఉంది. 23ని ఏమని రాయొచ్చు మనం? 22 into 10 plus 3 రాయొచ్చు కదా. 2 10 20, 20 plus 3 23. ఓకే, మనకి ఇక్కడ ఎంత నంబర్ ఉందో తెలియదు కాబట్టి ఇక్కడ చూడండి ఎక్స్ వై, ఎక్స్ వై, ఎక్స్ అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు? ఎక్స్ ఇంటూ 10 ప్లస్ వై అని రాసుకోవచ్చు కదా. ఓకే, మీరు రాసుకోండి ఎగ్జాంపుల్ కావాలంటే. ఓకే, ఎగ్జాంపుల్ మనకి ఎంతనో తెలియదు, కానీ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ 10 ప్లస్ వై వేస్తే మనం నంబర్ ని అలా చేంజ్ చేసుకుంటాం. ఓకే, మళ్ళీ అలాగనే రివర్సింగ్ ఆర్డర్ అంటే ఏమొస్తున్నప్పుడు? రివర్సింగ్ ఆర్డర్ అంటే వై ఇంటూ ఎక్స్. అంటే ఇప్పుడు చూడండి వై ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్. అర్థమైందా? ఇక్కడ చూడండి రివర్సింగ్ ఆర్డర్ చేసి అంటే దాని నంబర్ ఏమవుతుంది? ఇప్పుడు దాని నంబర్
ద నంబర్ మొత్తం ఎంత వస్తుంది xy మొత్తం x ఇంటూ 10 ప్లస్ y. ఓకే అండ్ రివర్సింగ్ ఇప్పుడు ఏంది రివర్సింగ్ మెథడ్ ఇక్కడ ఉంది చూడండి రివర్సింగ్ ద నంబర్ ఆబ్టైన్డ్ బై రివర్సింగ్ ద నంబర్ obtained by reversing ఇక్కడ చూడండి రివర్సింగ్ చేస్తే ఏమొస్తుంది మొత్తము y ఇంటూ 10 ప్లస్ ఎక్స్ కదా ఇక్కడ చూడండి అర్థమైందా ఇక్కడ వినేటప్పుడే పర్ఫెక్ట్ గా వినండి ఎలాంటి ప్రాబ్లం అన్నా అర్థమవుతుంది ద నంబర్ ఈజ్ ఎక్స్ ఇంటూ 10 ప్లస్ వై ద నంబర్ ఆబ్టైన్డ్ బై రివర్సింగ్ y ఇంటూ 10 ప్లస్ ఎక్స్. ఓకే మనం చేంజ్ చేసుకుంటాం అనమాట ఈక్వేషన్ కనుక్కొని చేంజ్ చేసుకుంటాం. ఓకే ఇది రాసుకోండి మీరు. ఓకే ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఇక్కడ పోదాం ఆల్సో 9 టైమ్స్ దిస్ నంబర్ అంటే ఈ నంబర్ ఎంత ఉంది 9 టైమ్స్ తో ఇంటూ చేస్తే ఓకే ఆ నంబర్ దేనికి సమానం అవుతుందంట రివర్సింగ్ చేసిన దానికి బాయినండి మనం ఈ నంబర్ ఎంత ఉందో తెలియదు ఇప్పుడు కనుక్కుంటున్నాం. ఓకే ఈ నంబర్ ఎంత ఉందంట వచ్చిన నంబర్ రివర్సింగ్ చేసి ఇంటూ 2 తో చేస్తే దానికి సమానం అవుతుందంట దీనికి సమానం అవుతుంది. ఓకే ఇప్పుడు చూడండి ఏమని రాయొచ్చు ఇప్పుడు 9 టైమ్స్ నంబర్ ఈక్వల్ టు 2 ఇంటూ రివర్సింగ్ ఆబ్టైన్డ్ రివర్సింగ్ నంబర్. ఓకే అర్థమైంది ఇక్కడ చూడండి 9 టైమ్స్ మనకు వచ్చిన నంబర్ 9 టైమ్స్ ఇంటూ చేస్తే అలాగనే వచ్చిన నంబర్ రివర్సింగ్ ఇంటూ 2 తో చేస్తే రెండు ఆన్సర్లు ఈక్వల్ గా ఉంటాయంట. ఓకే అర్థమైంది ఇప్పుడు కన్నా. ఓకే ఇప్పుడు చూడండి 9 ఓకే ఇక్కడ చూడండి 9 నంబర్ ఇక్కడ చూడండి 10 ఇంటూ ఎక్స్ 10x ఓకే 10x ప్లస్ y ఉంది కాబట్టి y ఈక్వల్ టు 2 ఇంటూ రివర్సింగ్ నంబర్ ఏముంది 10 ఇంటూ y 10y ప్లస్ x ఉంది కాబట్టి x. ఇప్పుడు ఇంటూ చేయండి ప్రతి ఒక్కదాన్ని బ్రాకెట్ పక్కన ఉన్నదాన్ని 9 ఇంటూ 10 19x ప్లస్ y 9y ఈక్వల్ టు 2 ఇంటూ 10 18y ప్లస్ 2x. ఓకే ఇప్పుడు మనం ఈక్వేషన్ తయారు చేద్దాం. ఇక్కడ చూడండి 19 ఫస్ట్ ఏం ఈక్వేషన్ తయారు చేయాలంటే ఎలా ఉండాలి x ఉండాలి తర్వాత y ఉండాలి తర్వాత కాన్స్టెంట్ నంబర్ ఉండాలి. ఓకే 19x ఓకే ఇక్కడ ప్లస్ 2x యూతలకు పోతే ఏమవుతుంది -2x కదా -2x తర్వాత y ఉండాలి ప్లస్ 9y ఇక్కడ ప్లస్ 20y తర్వాత -20y ఈక్వల్ టు మొత్తం ఆన్సర్ ఎంత 0. చూద్దాం ఇక్కడ చూడండి 19x లో కల్లా 2x పోతాయి 88x ప్లస్ 9x లో కల్లా ఇక్కడ చూడండి 9x లో కల్లా 19y పోతాయి చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోతుంది కాబట్టి 11y ఈక్వల్ టు 0. ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ ఏం టేబుల్ కామన్ చేయొచ్చు 11 టేబుల్ కామన్ చేయొచ్చు 11 టేబుల్ కామన్ తీస్తే 88 ఎన్ టైమ్స్ అవుతుంది 8 టైమ్స్ అవుతుంది 8x 11 తీసేసాం కాబట్టి y ఈక్వల్ టు 0. 11 ఇంటూ చేస్తుంది ఇతరులు పోతే ఏమవుతుంది డివైడెడ్ బై అంటే 8x మైనస్ y ఈక్వల్ టు 0 ఈక్వేషన్ నంబర్ 2. ఓకే అర్థమైందా ఇప్పుడు ఈ నంబర్ తో మనం ఏం చేయాలి ఎలిమినేషన్ మెథడ్ చేసి మనం ఆన్సర్ కనుక్కోవాలి. ఓకే ఫ్రమ్ 1 and 2 ఓకే 1 ఏముంది మనకి x ప్లస్ y ఈక్వల్ టు 9 ఈక్వేషన్ నంబర్ 1 తర్వాత ఈక్వేషన్ 2 చూడండి ఈక్వేషన్ 2 ఏముంది 8x మైనస్ y ఈక్వల్ టు 0. ఓకే ఇక్కడ సేమ్ మనకి ఆల్రెడీ y సేమ్ ఉంది కాబట్టి y క్యాన్సల్ ఇక్కడ ఏం చేయాలి ప్లస్ 8x ఒక x ఎంత 9x ఈక్వల్ టు మొత్తం 9 అప్పుడు x వాల్యూ ఏమవుతుంది మనకి x ఈక్వల్ టు 9/9 ఆన్సర్ ఎంత వస్తుంది అప్పుడు x ఈక్వల్ టు 1 వస్తుంది. ఓకే అర్థమైందా ఇప్పుడు 1 వచ్చింది మనకి ఆన్సర్ ఎంత వచ్చింది 1 వచ్చింది. సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ నేను 1 అనుకుంటున్నాను ఈక్వేషన్ 1 ఇక్కడ చూడండి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ ఈక్వేషన్ 1 ఏముంది x ప్లస్ y ఈక్వల్ టు 9 x ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది ప్లస్ y ఈక్వల్ టు 9
ఇప్పుడు మనకి y వాల్యూ కావాలి, ఇది ప్లస్ చేసిన అవతలకి వచ్చి ఏమవుతుంది మైనస్, అంటే y ఈక్వల్ టు 9 మైనస్ 1 అంటే y ఈక్వల్ టు ఎంత వస్తుంది 8 వస్తుంది. అంటే ఇక్కడ చూడండి x ఈక్వల్ టు ఎంత వచ్చింది 1 వచ్చింది, y ఈక్వల్ టు ఎంత వచ్చింది 8 వచ్చింది కదా. ఇప్పుడు చూడండి మనకి నంబర్ ఎంత వచ్చినప్పుడు మొత్తము ఇక్కడ చూడండి నంబర్ ఏమనుకున్నాం మనము x ప్లస్ y అనుకున్నాం కదా, x ప్లస్ ఇటు వరకే ఆన్సర్. ఓకే, ఇటు వరకే ఆన్సర్. ద నంబర్స్ ఇక్కడ చూడండి 10 డిజిట్స్ ఏమనుకున్నాం మనం x అనుకున్నాం, x వాల్యూ ఎంత వచ్చింది 1. ద నంబర్ ఈస్ ఎంత 10 డిజిట్స్ ఏమనుకున్నాం 10 డిజిట్స్ ఏమనుకున్నాం 1 x అనుకున్నాం కాబట్టి 1. తర్వాత 1 డిజిట్స్ ఏమనుకున్నాం y అనుకున్నాం, y ఆన్సర్ ఎంత వచ్చింది 8 అంటే ఆన్సర్ వచ్చేసి ఎంత 18. ఇక్కడ చూడండి మొత్తం x ప్లస్ ఈక్వల్ టు 9 కదా, x ఎంత మనకు వచ్చింది 1 కదా, 1 ప్లస్ y ఎంత వచ్చింది మనకి 8, మొత్తం 9 వస్తుంది ఆన్సర్. 9 ఈక్వల్ టు 9 వచ్చింది. మన ఈ రెండు సమ్ చేసి ఎంత వస్తుంది 9 వస్తుందని చెప్పినారు. ఓకే, 9 వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఆ నంబర్ మొత్తం ఎలా ఉందంటే ఇక్కడ చూడండి 9 టైమ్స్ దిస్ నంబర్ 9 టైమ్స్ అంటే ఇప్పుడు ఈ నంబర్ 9 టైమ్స్ తో ఇంటూ చేద్దాం. 18 ఇంటూ 9 ఈక్వల్ టు ఈస్ మొత్తం ఎంతకు సమానం అవుతుందంట 2 టైమ్స్, ఇక్కడ ట్వైస్ కాబట్టి ట్వైస్. ద నంబర్ ఆప్టెండ్ బై రివర్సింగ్ ఏంది రివర్సింగ్, ఇప్పుడు రివర్స్ చేయండి దీన్ని 81. ఓకే 81, ఈ రెండు మొత్తం ఇంటూ చేయండి 162 వస్తుంది. ఇది కూడా ఖచ్చితంగా 162 వస్తుంది. ఓకే, మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. ఇక్కడ నంబర్ ఇదంతా ఉండేదంతా ఇక్కడ ఉంటుంది ఆన్సర్. మీరు పర్ఫెక్ట్ గా మీకు అర్థం కాకుండా ఒకసారి స్కిప్ చేయకుండా పర్ఫెక్ట్ గా అర్థం చేసుకొని చూడండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇంతే ఆన్సర్ అన్నమాట. అంటే ఇప్పుడు నంబర్ ఎంత వచ్చింది 18 అనమాట, ఆన్సర్ ఎంత 18. ఓకే గైస్, మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా మొత్తం చూసినట్లయితే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అలాగే మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.